మహారాష్ట్రలోని నాసిక్లో టీసీఎస్ బీపీఓ యూనిట్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధించి మత మార్పిడి చేసుకోవాలని ఒత్తిడి చేసిన కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. బాధితుల ఆరోపణల ఆధారంగా పోలీసులు 9 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఫిబ్రవరి నుంచి పోలీసులు అండర్ కవర్ ఆపరేషన్ చేశారు. హౌస్ కీపింగ్ ఉద్యోగులుగా కంపెనీలో చేరి కీలకమైన సమాచారం సేకరించారు. ఆర్థికంగా బలహీనంగా ఉన్న కొత్త ఉద్యోగులను ఎంపిక చేసుకుని సంస్థలోని కొందరు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికీ 7గురిని అరెస్టు చేయగా మరికొందరిని విచారిస్తున్నారు. ఉద్యోగులు పడుతున్న ఇబ్బంది గురించి హెచ్ఆర్ మేనేజర్ నిథాఖాన్కు చెప్పినా పట్టించుకోలేదని, పైగా బాధితులపై ఆమె కూడా ఒత్తిడి పెట్టిందని ఆరోపణలు వచ్చాయి. దీంతో నిందితులకు ఆమె సహకరించిందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ ఘటన వెనుక ఎవరున్నారు, ఒక గ్రూప్గా ఈ పని చేశారా అని విచారణ చేస్తున్నారు. ఈ ఘటనపై టీసీఎస్ సంస్థ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సంబంధిత ఉద్యోగులను సస్పెండ్ చేశామని, అంతర్గత విచారణ ప్రారంభించామని తెలిపింది. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సీరియస్గా తీసుకొని దీనిపై సిట్ ఏర్పాటు చేసింది.